దాంతో అతను ఏం చేశాడు, లెబనాన్ మీద అటాక్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నిన్న కూడా అటాక్ చేశారు. లెబనాన్లో 16 మంది చనిపోయారు. అటు ఇజ్రాయెల్ సైనికులు కూడా 4 చనిపోయారు. సో యుద్ధం కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత అక్కడున్న ఇజ్రాయెల్ నాయకులు కూడా డైరెక్ట్గా ట్రంప్ని కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ బ్యాచ్ కూడా ఉంటారనమాట. వాళ్ళు విపరీతంగా అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఇరాన్ ఏమైంది, ఫస్ట్ పాయింటే ఈ ఎంఓఏలో ఫస్ట్ పాయింట్ అన్ని చోట్ల యుద్ధం ఆగాలి ఇంక్లూడింగ్ లెబనాన్ అనేది ఫస్ట్ పాయింటే రాశారు. ఇప్పుడు లెబనాన్లో యుద్ధం ఆగట్లేదు కాబట్టి మేము చర్చలకు రాము. యాక్చువల్గా చర్చలు స్టార్ట్ అవ్వాలి. జేడీ వ్యాన్స్ స్విట్జర్లాండ్కి బయలుదేరాడు, వెళ్ళాలి. అట్లాగే ఇరాన్ నుంచి కూడా ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళాలి. మామూలుగా అయితే ఎప్పుడైతే లెబనాన్ మీద అటాక్ చేశారో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే, ముందు మీరు దాన్ని కంట్రోల్ చేయకుండా లెబనాన్ మీద యుద్ధం ఆగకుండా చర్చలు చేసి లాభం ఏంటి, మేము ఫస్ట్ పాయింట్ అది. అంటే ఎంఓఈలో ఆల్రెడీ ఉల్లంఘన జరిగినప్పుడు మేము ఎందుకు రావాలని వీళ్ళు రాలేదు. దాంతో ట్రంప్ పైకేమో ఇరాన్ తిడుతున్నాడు. ఇరాన్కి నేను ఒక పైసా కూడా ఇయ్యను, ఇరాన్ బెగ్గింగ్ చేస్తే నేను ఒప్పుకున్నాను అని మళ్ళీ సేమ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ అతనికి తెలుసు ఇది ఇజ్రాయెల్ వల్లే ఆగిందని. దాంతో మళ్ళీ ఇజ్రాయెల్ని కూడా కంట్రోల్ చేయడానికి జేడీ వ్యాన్స్ దగ్గర తిట్టించాడు. ఇతను డైరెక్ట్గా తిట్టకుండా జేడీ వ్యాన్స్ చాలా స్ట్రాంగ్గానే, అసలు మేము లేకపోతే మీరు ఉండేదే 90 లక్షల మంది పాపులేషను, మీరు సర్వైవల్ అయ్యే కష్టం అని. ట్రంప్ కూడా నేను లేకపోతే అసలు ఇజ్రాయెలే లేదు, అమెరికా లేకపోతే లేదు, ప్రత్యేకంగా నేను లేకపోతే లేదు అని చెప్పాడు. అది వాస్తవం కూడా. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ అక్కడ ఉనికి కష్టమైపోతుంది. ఎందుకంటే అమెరికా సంవత్సరానికి $4 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ఇస్తుంది వాళ్ళకి. దాంతోపాటు అది మిగతా ఇంటర్నేషనల్గా కూడా కాపాడుతుండేది అమెరికానే, ఇజ్రాయెల్ని. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ అక్కడ సర్వైవల్ కావడమే కష్టం. ఇవన్నీ తెలుసు. కానీ మరి ఎందుకు నెతన్యాహు చేస్తున్నాడంటే, ఒకటి ట్రంప్ ఏం పీక్కోలేడు నన్ను ఒక ధైర్యం. ఎందుకంటే అక్కడ కూడా ఇజ్రాయెల్ లాబీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అమెరికాలో కూడా. 2 ఇక్కడ ఇప్పుడు నేను ఇది చేయకపోతే అతనికి దేశంలో ఇబ్బందులు ఉన్నాయి, అతని ఉనికి ప్రాబ్లం ఉంది. సో అందుకని అతను చేయాల్సిన ప్రెజరు నెతన్యాహు మీద ఉంది. సో చేశాడు. ఇప్పుడు మళ్ళీ తాత్కాలికంగా ఆపుతున్నాము అని చెప్పాడు. సో ఇదేంటంటే ఒకరోజు గొడవ, ఒకరోజు కలహము, కయ్యము, అదే ప్రణయం అంటారు కదా, ఒకరోజు ప్రేమ, ఒకరోజు గొడవ, ఇలాంటి కాపురం లాగా ఉంది. ఇది ఇరాన్ వాళ్ళకి కూడా తెలుసు. ఇరాన్ వాళ్ళు డే 1 నుంచి కూడా ట్రంప్ నమ్మమనే చెప్తున్నారు. కాకపోతే వాళ్ళకి కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళ దేశంలో ప్రజలు చనిపోయారు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిపోయింది, ఎకనామీ కొలాప్స్ అయిపోయింది, 50% ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అందువల్ల వాళ్ళకి కూడా కొంత ఊపిరి పీల్చుకోవడం, కొంత మళ్ళీ కోలుకోవడం అవసరం. అందువల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే, కనీసం ఒక 1-2 నెలల్లో మనకి గ్యాప్ వచ్చినా మనం ఈ లోపల కోలుకోవచ్చు, కొంత ఊపిరి వస్తుంది, కొంత డబ్బులు వస్తాయి, మళ్ళీ మనం యుద్ధానికి రెడీ కావచ్చు అని వాళ్ళకి కూడా తెలుసు. యుద్ధం ఆగదని తెలుసు. అందుకనే అబ్బాస్ అరాక్చి కూడా ఈ ఇజ్రాయెల్కి పర్మనెంట్ వార్ కావాలి, అందువల్ల వాళ్ళు దీన్ని ఈ పీస్ డీల్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు అనేది చెప్తున్నారు. ట్రంప్కి ఇప్పుడు సమస్య ఏమంటే, ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేడు, ఇరాన్ని కంట్రోల్ చేయలేడు, తనకి ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ టెన్షన్ ఉంది. ఎలక్షన్ల వరకు ట్రంప్ కొంత లుంగి సరెండర్ అయి ఉండాల్సిన పరిస్థితి. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం చేస్తాడు అనేది అందరికి తెలుసు. అంతవరకు యుద్ధం చేయకుండా ఉండాల్సిన అవసరం ట్రంప్కు ఉంది. కాబట్టి నాకు తెలిసి నవంబర్ వరకు మళ్ళీ పెద్ద స్థాయిలో యుద్ధం రాకపోవచ్చు, కానీ పర్మనెంట్ పీస్ కూడా ఈ లోపల కూడా ఎవాల్వ్ కాకపోవచ్చు. 60 రోజులు పెట్టుకున్నారు ఎంఓఈకి, కానీ 60 రోజుల్లో ఏమీ జరగదు. 60 రోజులు ఇలాగే జరుగుతుంటుంది. ఒకరోజు యుద్ధం, ఒకరోజు చర్చలు, ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఎలక్షన్ వరకు దీన్ని ట్రంప్ లాగుతాడు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ యుద్ధం అని వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతాయి, తనకు కానీ అక్కడ మెజార్టీ వచ్చేసింది అనుకో, మళ్ళీ యుద్ధం అన్నా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అబ్బాస్ అరాక్చి చెప్పినట్టుగా పర్మనెంట్ వార్ అనేది ఇజ్రాయెల్కి అవసరం. ఇజ్రాయెల్కి ఇరాన్ని వీక్ చేయడం అవసరం. దెబ్బ కొడతానే ఉండాలి, కొంత కోలుకుంటే మళ్ళీ కొట్టాలి. ఇది ఇరాన్. దాన్నే వాళ్ళు మోడౌన్ పాలసీ అంటారు. అంటే గడ్డి కొద్దిగా మొలవగానే కోస్తారు కదా, ఆ పాలసీ అనమాట. అది ఇరాన్ మీద చేయాలి. కాబట్టి అది పర్మనెంట్ గా ఉంటది. కాకపోతే పెద్ద యుద్ధం రాకపోతే మనలాంటి దేశాలకి మంచిది, లేకపోతే పెద్ద యుద్ధం వస్తే మనలాంటి దేశాలకి చాలా ఇబ్బంది.